ఉన్నారు. స్వామి చెప్పండి. ప్రధానంగా ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారంటీలతో ముందుగానే కొన్ని బ్యారియర్లు వేసేసింది. అంటే ఈ వీళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి లేకపోతే యువతకు సంబంధించి మహిళలకు సంబంధించి కొంతవరకు అంటే అడ్డుకట్ట వేసేలాగా ఇంతకు మించి ఇస్తే తప్ప ప్రజల్ని ప్రసారం చేసుకునే అవకాశం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుగానే 6 గ్యారంటీ అది కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామని కర్ణాటక తరహాలోనే ముందుగానే హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో సో వారు స్థానిక సమస్యల్ని ప్రస్తావించి వరంగల్కి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రధానంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా? రాజశేఖర్ మీరు చెప్పిన విధంగానే కూడా సమస్యలు అంటే స్లమ్ ఏరియా ఎక్కువ శాతం కూడా స్లమ్ ఏరియాలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన అయితే స్లమ్ ఏరియాలో మొత్తం నివసించిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఉండడానికి కూడా నివసించడానికి కూడా గూడు కరువైందని చెప్పుకోవచ్చు. వాటి కొరకు అందరినీ దృష్టిలో పెట్టుకొని సామాన్య బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల కోసం మాత్రము కాంగ్రెస్ తలపెట్టిన 6 గ్యారంటీ స్కీములు మాత్రం ఇప్పటికే ప్రజలకు గడప గడపకు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం జీర్ణించుకోలేకుండా పోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీముల కంటే కూడా పైచేయిగా ఉండాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఆ స్లమ్ ఏరియాలకు సంబంధించిన అయితే ఎక్కువ శాతం గ్రేటర్ వరంగల్ లో కూడా ప్రజలైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ వారికి ఇంతవరకు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ శాఖలు కానీ ఇంద్రమ్మ ఇళ్లతో పాటు కూడా ఆ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు కూడా చాలా మంది అయితే ఉమ్మడి వరంగల్ పోరాటం చేసి తెలంగాణ సాధన నేపథ్యంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కవులు కళాకారులతో పాటు కూడా ఉద్యమకారులు కూడా చాలా మంది మిగిలిపోయి ఉన్నారని చెప్పుకోవచ్చు. వాటి కోసం కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేసింది. వారికి ఆ ఇంటి స్థలాన్ని కూడా ఫ్రీగా ఇచ్చే ఆ ఏర్పాట్లు చేసింది. అంతకంటే ముందు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా బీఆర్ఎస్ ఇప్పటికే వాళ్ళకు దళిత బంధు ఎవరైతే దళితులు ఉన్నారో ఇప్పటికే వాళ్ళను 6 గ్యారంటీ స్కీములలో ప్రచురించినప్పటికీ కూడా బీఆర్ఎస్ అయితే మొన్నటిదా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాటికి కూడా దళితులు అయితే వాళ్ళకు 3 ఎకరాల అంటే దళిత బంధు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ రేపు 15 తారీఖు నాడు కూడా బీఆర్ఎస్ అయితే మాత్రము ఆ రైతులకు వీళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే కూడా కౌలు రైతులకు కావచ్చు లేకపోతే రైతులకు కావచ్చు ఆ పెట్టుబడితో పాటు కూడా ఇవరికి ఆ మేనిఫెస్టోలో చేసిన అంటే రైతు బీమాతో పాటు కూడా 2 ఎకరానికి కూడా 2 యూరియా బస్తాలు కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా కూడా ఇందిరమ్మ రాజ్యం కొరకు ఆరాటపడి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కూతురైన ప్రియాంక గాంధీ కూడా రానున్న నేపథ్యంలో కూడా కళ్యాణ లక్ష్మి తో పాటు కూడా 1,116,000 కంటే మాత్రము 1 తులం బంగారం అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ రైతులకైతే భరోసాగా మాత్రము ఆ ఎకరానికి 2 యూరియా బస్తాలతో కూడా అదే విధంగా వికలాంగుల వితంతులు కానీ కూడా వేరే విధంగా మేనిఫెస్టోలో ఉండబోతుంది అని చెప్పి కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే మహిళలతో పాటు అంటే ఉచిత ఆర్టీసీ బస్సులో మహిళలకు మాత్రము ఉచిత ప్రయాణం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అయితే ఎట్లయితే చేసిందో దానికి భిన్నంగా కూడా చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా 15వ తారీఖు నాడు విడుదల చేయనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే 6 గ్యారంటీ కార్డులను అయితే గడప గడప చేరి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ ప్రజలలో కూడా నోట్లో నాలుక లెక్క కూడా ఇవారికే గ్యారంటీ కార్డులు ప్రజలకు చొచ్చుకోపోయి కూడా అప్పటికే కాంగ్రెస్ అయితే నేతలు అయితే మాత్రము అభ్యర్థులు అయితే మాత్రము గడప గడప తీసుకెళ్లి కూడా గ్యారంటీ కార్డుల గురించి కూడా ఈ గ్యారంటీ కార్డులో పొందుపరిచిన 6 అంశాల పట్ల కూడా చాలా చక్కగా వారికి వివరించి కూడా మొత్తానికైతే రైతు అంటే ఇక్కడ చూసుకోవచ్చు మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2500 పాటు 500కే గ్యాస్ సిలిండరు అదే విధంగా రైతు భరోసాకు ప్రతి ఏటా 15,000తో పాటు కూడా కౌలు రైతుకు అయితే 12,000 రూపాయల చొప్పున వరి పంటకు మాత్రము బోనస్ గా 500 రూపాయలు బోనస్ ఇస్తున్న ప్రకటించింది. అయితే అదే విధంగా దీన్ని కూడా బీఆర్ఎస్ కాపీ కొట్టి దానికి ఆ బోనస్ తో పాటు కూడా ఎకరానికి రైతులకైతే యూరియా బస్తాలు 2 యూరియా బస్తాలు ఫ్రీగా ఇస్తారని చెప్పి కూడా చేసే అంటే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేసే అవకాశాలు అయితే కనిపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గృహ జ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా అందించే ప్రయత్నం చేస్తా ఉంది.
రానున్న అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రోజుల తర్వాత రానున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం చేజిక్కున్న తర్వాత మాత్రం ఈ 6 గ్యారంటీలను కూడా అంటే ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇప్పటికీ ఎవరికి ఇవ్వడం కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. కానీ ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఉద్యమకారులకు మాత్రము 250 చదరపు